నమస్తే. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణకు సంబంధించిన స్వాతంత్ర సమర యోధులు ఎవరైతే ఉన్నారో చాలా మంది ఎవరైతే ఉన్నారో అందులో ముఖ్యంగా చూసుకుంటే వాళ్ళందరికీ పెద్దపీట వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే రీసెంట్గా చూసిన మనం సాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా తన పేరుని సాకలి ఐలమ్మ పేరుని కోటి ఉమెన్స్ కాలేజ్ పేరుని సాకలి ఐలమ్మ ఉమెన్స్ కాలేజ్గా పెడుతున్నామని చెప్పేసి నియమిస్తూ అలాగే సాకలి ఐలమ్మకు సంబంధించిన మన్మరాలు ఎవరైతే ఉన్నారో శ్వేత గారు తనని మహిళా కమిషన్ మెంబర్గా ఒకటి నియమిస్తున్నాము అని చెప్పేసి ఒక చారిత్రాత్మక నిర్ణయం కూడా తీసుకున్న సందర్భాలు కనిపించినాయి కాంగ్రెస్ పార్టీ. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే గాంధీ భవన్కి సాకలి ఐలమ్మ అసలు వారసులు మేమే అంటూ వచ్చి తన కుటుంబ సభ్యులు కూడా చెప్తా ఉన్న పరిస్థితి. ఒకసారి మనం వారితో మాట్లాడే ప్రయత్నం మనం చేద్దాం. అమ్మ చెప్పండి అమ్మా, మీ పేరు? నా పేరు చిట్యాల సంధ్యారాణి, మరి పాలకుర్తి మండలం, నా జనగం జిల్లా. నేను ఇప్పుడు అమ్మ సాకలి ఐలమ్మకు ఐదుగురు కొడుకులలో పెద్ద ఆయన సోమయ్య, వాళ్ళ రెండో కొడుకు కీర్తిశేషులు చిట్యాల పిచ్చయ్య వారి కూతుర్ని. నేను ఇంతవరకు నాకు పెళ్లి కాలేదు. నేను డిగ్రీ వరకు చదువుకున్నా. నాకు ఎంత జాబ్ అనేది ఇంతవరకు లేరు. మా బాబాయ్ సర్పంచే, ఆయన 18-20 సంవత్సరాలు చేసిండు. నాకు 18 సంవత్సరాలు ఉన్నప్పుడు చూస్తే నాకు అంగన్వాడీ పోస్ట్ ఇవ్వలే. ఇప్పటి వరకు ఐలమ్మ పేరు చెప్పుకొని వాళ్ళే తిరుగుతారు కానీ మా మాసుంటే వాళ్ళని గుర్తిస్తలేరు. నేను అనేక మందికి పింఛన్స్ పెట్టించిన సింగిల్ హ్యాండ్ తోటి 5-6 ఇళ్లలో పని చేసుకుంటూనే ఉన్నా. మొన్న ప్రజెంట్ రవీంద్ర భారతి తీసుకొచ్చిళ్ళు. ఆమె వారసురాలని ఆమెకు ఇచ్చిళ్ళు అన్నట్టు. ఆమె ఎట్లా వారసులు అయితే శ్వేత గారు బాబాయ్ వాళ్ళ కోడలు తమ్ముని భార్య, ఆమె వారసురాలు ఎట్లయితుంది? అసలు వారసురాలు నేను. మా వెనకాల ఉన్న వాళ్ళు అసలు వారసురు. నాకున్నారు 200 మంది ఉన్నారు నా అండ. వాళ్ళతోటి మాకేందంటే అసలు వారసులు అయినా నేనున్న సంధ్యను నాకు గుర్తించి మహిళా కమిషనర్ పోస్టు నాకు ఇవ్వాలని సార్ తోటి మన రేవంత్ రెడ్డి సార్కి నేను ఆల్రెడీ మేము తుమ్మల నాగేశ్వర సార్కి ఇచ్చినాము అపాయింట్మెంట్. మమ్మల్ని అసలు వారసులు గుర్తించి నాకు సింగిల్ హ్యాండ్, నేను వికలాంగురాలు, నేను కష్టపడి బతుకుతున్నా కాబట్టి నన్ను గుర్తించి నాకు ఆ పోస్ట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నా. శ్వేతకి ఇచ్చేసారు అసలు వారసులు నేను కాబట్టి నాకు ఇవ్వాలని. అసలు వారసులు కాదు, అది కాదు. వాళ్ళు ఒక్కరే ఉన్నారు, అందరు చచ్చిపోయిందంటే ఎట్లా ఒప్పుకుంటారండి? మేము అసలు వారసులు ఇక్కడ ఉన్నాం. ఐలమ్మ ముట్టి కడిగిందా, మూతి కడిగిందా ఆమెకు ఏమరక? అసలు మాకు ముఖమే తెలియదు ఆమెకు. ఐలమ్మని చూడలేదు, ఐలమ్మని ముట్టుకోలేదు. చేసింది మా మేనత్త, సాయం చేసింది మా నాన్న ఉన్నాడు, వీళ్ళ మా పెద్ద నాన్న, మా అందరు ఉన్నారు. 5 కొడుకులు, వాళ్ళ పిల్లలు, మనవరాళ్ళు, మా చెల్లె ఉన్నారు, మా బాబాయిలు ఉన్నారు, నా తమ్ముళ్ళు ఉన్నారు. ఇగో మా బాబాయ్ ఉన్నాడు, మనవాడు ఆయన. ఇంతమంది ఉన్నారు. నా చిన్న చెల్లె డిగ్రీ, వీళ్ళందరూ మంచి చెల్లె సిఏ చేస్తుంది. మా బాబాయ్ ఉన్నాడు రిపోర్టర్. ఇగో నా తమ్ముళ్ళు, నా రాజు, మా మరిది, ఇంతమంది వాళ్ళు ఉన్నారు. అసలు వారసులను మమ్మల్ని గుర్తించాలి కానీ ఎవరో ఒక్కరే అందరు చచ్చిళ్ళు మీ ఒక్కనే వారసులు అంటే ఎన్ని కాడ ఎంతమంది దగ్గర ఏం చేస్తాడు? కుటుంబాన్ని నచ్చుకుంటూ పోతే అదేనా పద్ధతి? అసలు వారసులం కాబట్టి మమ్మల్ని చూస్తారు రేవంత్ రెడ్డి ఆ మహిళా కమిషనర్ పోస్ట్ ఇస్తే నాకే ఇవ్వాలని నేను గట్టిగా డిమాండ్ చేస్తున్నా. ఆమెకి ఇస్తానికి నేను సపోర్ట్ ఉంది. మొత్తం స్టేట్ లో ఉన్నది. పాలకుర్తి ఉన్న కార్యకర్తలు, నేను పెట్టించిన పింఛన్లు కొన్ని వేల మంది ఢిల్లీ నుంచి ఢిల్లీ దాకా 23 విలేజ్లే కాదు, ఉమ్మడి జిల్లా వరంగల్ జిల్లా మొత్తం నాకు తెలిసిన ఐఏఎస్ ఆఫీసర్లు, నాకు తెలిసిన విఆర్ఓలు, జనం మొత్తం పబ్లిక్ వికలాంగులు ఊరు మొత్తం కాంగ్రెస్ లీడర్స్ సంధ్యనే అసలు వారసురాలని అంటుంది. కాబట్టి ఆ రేవంత్ రెడ్డి సార్ నాకు ఆమెకి ఇచ్చిన పోస్టు అసలు వారసురాలుగా నాకు ఇవ్వాలని ఈ గాంధీ భవన్ కి డిమాండ్ గా నా వారసులను తీసుకొని నేను వచ్చిన. అందుకే మీకు ఈ అవకాశం మీరు ఖచ్చితంగా కల్పించాలి. ఐలమ్మ అసలు వారసులు వాళ్ళైతే మేమందరం వచ్చినప్పుడు వాళ్ళను కూడా రమ్మని మీ ప్రెస్ మీట్ ద్వారా చెప్పండి. మేమున్న దగ్గరికి వాళ్ళు రారు. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళ ఆస్తులన్నీ రాపించుకున్న దొంగవాడు మా మామ రామచంద్రు, శ్వేత వాళ్ళ మామ. ప్రతి ఒక్కరి కాడ దొంగ కేసులు పెట్టడం, వాళ్ళని అజ్జేయడం, వీళ్ళని ఇచ్చేయడం. మా తాతను కూడా భయపెట్టించి సొంత బాబాయ్ అని చూడకుండా భయపెట్టించి అతనికి మందు అలవాటు లేకుండా మందు అలవాటు చేసి అతను ఆస్తి రాపించుకొని ఊరు నుండి రాత్రికి రాత్రి వెళ్ళగొట్టిన మనిషి శ్వేత వాళ్ళ మామ. అలాంటోడు రామచంద్రు ఇప్పుడు ఐలమ్మ వారసునని వస్తే ఇంతమంది ఫ్యామిలీ మెంబర్స్ మీ ఎట్లా ఊకుంటాం? 200 మంది ఉన్నాం. ఐలమ్మకు 5 కొడుకులు, కొడుకుల కూతుర్ల కొడుకులు, మనవల కొడుకులు, మునిమనవులు, వాళ్ళ కొడుకులు, ఇంతమంది ఉన్నాం. మేము 200 మంది ఉన్నాం. ఇంతమంది ఉన్నప్పుడు ఆమె ఒక్క మనవుడని ఎలా చెప్తాడు ఆయన? 10 ఏళ్ళైంది ఆమె వచ్చేసి. ఆమె వారసురాలు కాదంటలే. ఆమెను ఐలమ్మను ముట్టుకున్నది లేదు, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం చూసింది లేదు. ఐలమ్మ చచ్చిపోయే వరకు, ఐలమ్మ చచ్చిపోయినాక కూడా కాటికాడికి వచ్చి వెళ్ళిపోయిన మనుషులు వాళ్ళు. అలాంటి మనుషులకు ఐలమ్మ వారసులని తెలంగాణ ప్రభుత్వం మహిళా కమిషన్ ఇచ్చింది, వద్దంటలే. కానీ మా బాధ ఏంటంటే కష్టపడ్డోళ్ళకి ఇవ్వండి. ఆమె ఏం చేయలేదు, ఐలమ్మను కూడా చూడలేదు. ఆమె
అలాంటప్పుడు ఆమెకు మహిళా కమిషన్ ఇచ్చినందుకు మాకు చాలా బాధగా ఉంది. ఈ ఆమెను సస్పెండ్ చేసి మా వదినను ఆ ప్లేస్లో చేయాలని మా ఫ్యామిలీ అందరి తరపున మేము కోరుకుంటున్నాం. అలాగే మా ఫ్యామిలీ కూడా ఎవ్వరికి డబ్బు ఉండి లేదు, సరిగా ఇల్లు లేకుంటున్నాం. రేవంత్ రెడ్డి సార్ గారిని అడుగుతున్నాము మా అందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇప్పియాలని. ఈ గాంధీ భవన్ సాక్షిగా మా ఫ్యామిలీ మెంబర్ అందరు సాక్షిగా నా పేరు పంతంగి రాజు, ఐలమ్మ మనవరాల కొడుకుని. ఈయన మా మామ, ఈయన మా బామ్మర్ది. వీళ్ళందరూ మా ఫ్యామిలీ. ఇగో మా వదిన, ఆమె మా వదినే, ఇగో ఈమె మా చెల్లె, ఆయన మా మామ, ఇగో ఈయన మా ఇంకా ఐలమ్మ ఇంకా వారసుడు ఈయన. చూడు ఇంతమంది వారసులు ఉన్నాక జనరేషన్ పెరుగుతున్నప్పుడు మనకు ప్రెస్టేజ్ ఎలా వస్తుంది? ఆమె అంత తెలంగాణ యోధురాలని ఒక సీఎం ప్రైమ్ మినిస్టరే ఢిల్లీలో చూపించండి మన అమ్మని. అలాంటప్పుడు ఇంతమంది ఫ్యామిలీ ఉన్నదంటే మన ఫ్యామిలీకే పేరు వస్తుంది. ఇంతమంది ఫ్యామిలీ లేరని మీరు ఎట్లా చెప్తారు? నేను ఒక్కనే మనోన్ని, నా కొడుకే వారసుడు, నా కోడలికే మహిళా కమిషన్ ఇవ్వాలని ఎట్లా చెప్తారు? అసలు దీనికి మేము ఖండిస్తూ మా ఫ్యామిలీ మెంబర్లు అందరినీ పిలిచి సీఎం గారు మా వదినకు మహిళా కమిషన్ ద్వారా ఆమెకు పోస్ట్ ఇవ్వాలని, ఆ పోస్టుకు ఆమె అనర్హురాలు ఆమె శ్వేత ఐలమ్మ అని పేరు కూడా పెట్టడం కరెక్ట్ కాదు. దీన్ని మేము ఖండిస్తున్నాం. దీనికి కూడా మేము చర్యలు కూడా తీసుకోవాల్సి వస్తుంది. నా పేరు మంజుల చిట్యాల. తెలంగాణ తల్లి సాయుధ పోరాటం చేసినటువంటి ఐలమ్మ దేశాన వ్యాప్తి చెందింది. రాష్ట్రాన మండలకు ఆమె విగ్రహాలు పెట్టారు. అలాగే గత ప్రభుత్వాలు గుర్తించకున్న ప్రస్తుత ప్రభుత్వం గుర్తించి ఆమె వర్ధంతిని, జయంతిని జరుపుకుంటుండ్రు. అలాగే మహిళా కమిషన్ సభ్యురాలుగా ఐలమ్మ కుటుంబం నుండి తీసుకోవడం మాకు చాలా గౌరవకారణం. కానీ అసలు వారసులను గుర్తించాలి. అసలు ఆమె వారసురాలే, మన కోడలే, బయట నుండి వచ్చింది, అయినా కాదనట్లేదు, వారసురాలే. కానీ ఆమె రక్త వారసులను గుర్తించాలి. మ్యారేజ్ కాకుండా మా అక్కయ్య ఉంది, చదువుకుని డిగ్రీలు చేసిన మేమున్నాం. అసలు వారసులను గుర్తించాలి. కుటుంబాన్నే దగ్గరికి చేయలేనోడు బయట ప్రజలకు ఏం న్యాయం చేస్తాడని నేను అడుగుతున్నా. ఐలమ్మకు నలుగురు సంతానంలో ఏ ఒక్క కుటుంబాన్ని చేరదీసిన దాఖలు లేవు. గత 15 సంవత్సరాలు పాలకుర్తి గ్రామంలో సర్పంచ్గా చేసి కమ్యూనిస్ట్ పార్టీనే ముంచి అక్కడ ఆయన తోడున్న ప్రతి ఒక్కరిని అనగతొక్కిండు. ఆయన కుటుంబంలో ఉన్న సభ్యులను కూడా ఎవరిని చేరదీయలేదు. చదువుకొని నిరుద్యోగులుగా ఉన్నాం కానీ ఇప్పటి వరకు ఇళ్లలో పనులు చేసుకొని కూలి పని చేసుకొని బతుకుతాండ్రు. దుర్భర జీవితాలు గడుపుతుండ్రు ఐలమ్మ కుటుంబంలో. ఒక్కనాడు కూడా ఏ కుటుంబ సభ్యురాలని, ఏ కుటుంబాన్ని నా పిల్లలు, నా ఫ్యామిలీ వీళ్ళని చేరదీయాలన్న దాఖలు లేదు. అలాంటి ఇవాళ మహిళా కమిషన్ సభ్యురాలుగా నా కోడలు ఉంటుంది, నేను వారసుడినని గత ప్రభుత్వంలో కేసీఆర్ దగ్గరికి ఒక్కడే వెళ్ళడం జరిగింది. నేను ఒక్కనే వారసుని ఉన్నా అని ప్రకటించుకోవడం జరిగింది. మళ్ళీ ప్రస్తుత సంవత్సరం కూడా అప్పుడు ఏ రాజకీయం ఉంటే ఏ ఎండకు ఆ గొడుగు పట్టినట్టు ఆయన అదే నినాదము. ఇవాళ ఈ పార్టీ వస్తే వీళ్ళకు జెండా ఊపుతాడు, రేపు ఇంకో పార్టీ వస్తే వాళ్ళకు జెండా ఊపుకుంటూ నేను ఒక్కనే వారసుని, నా కోడలే కమిషన్ సభ్యురాలని అనడం తప్పు. రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు దయచేసి అసలైన వారసులను గుర్తించాలి. అసలైన వారసులను పిలిపించి మందలిచ్చి మాట్లాడి వాళ్ళ కుటుంబ సభ్యుల సమస్యలు తెలుసుకొని వాళ్ళకు జీవనోపాధి కల్పించి, చదువుకున్న నిరుద్యోగులు ఉన్నారు, ఒక పూట తింటే ఒక పూట పస్తులు పడుకునే వాళ్ళు ఉన్నారు, ఇండ్లు లేకుండా ఉన్నారు. వాళ్ళను గుర్తించి వాళ్ళకు ఉద్యోగ భద్రత కల్పించాలి. అసలైన వారసులకు న్యాయం చేయాలి. కానీ ఆమె వారసురాలని చెప్పుకుంటుంది, కుటుంబాన్ని చక్కగా చేయలే. ఏ కుటుంబంలో ఎవరికి మేలు చేసిన వాళ్ళు గారు. ఇలా కుటుంబాన్ని చేయని వాళ్ళు రేపు దేశాన్ని ఎట్లా వెళ్తారు, ప్రజలకు ఎట్లా సేవ చేస్తారు? వాళ్ళు సేవ చేయడానికి అనర్హులు. కాబట్టి అర్హులత ఉన్న వాళ్ళను గుర్తించి ఇవ్వాలని మా సభ్యులందరి తరఫున తెలంగాణ రజక సంఘానికి కూడా మేలు చేయాలి. అలాంటి వాళ్ళు ఉంటే రజక సంఘాన్ని కూడా అనగదొక్కుతారు. వాళ్ళదంతా దొరల పెత్తనం కింద పోతారు. అసలైన రజక సంఘంలో కుటుంబ సభ్యులలో ఉన్న మా వారసురాలు, మా అక్క అయింది చదువుకొని, ఆమె ఇప్పుడు 48 సంవత్సరాలు. ఆమెకు ఇప్పటి వరకు ఆమె ప్రజల కోసమే సేవ చేస్తుంది. నేను కూడా పాలకుర్తి గ్రామంలో వివోఏగా చేస్తా. మహిళా సంఘాలల్లో 5,000 గౌరవ వేతనంతో పనిచేస్తున్నాను. ఇలా పాలకుర్తి గ్రామంకి రావాలి, మండలానికి వచ్చి ఎంక్వైరీ చేయాలి ప్రభుత్వం. ఇంటెలిజెంట్ రిపోర్ట్ని తీసుకోండి, పాలకుర్తికి వచ్చి ఎంక్వైరీ చేయండి.
అసలైన వాసులు ఎవరు ఎవరు ఐలమ్మకు సేవలు చేసిర్రు ఎవరున్నారు వాళ్ళ ఎంక్వైరీ చేసిన తర్వాత వాళ్ళు నిర్ణయం తీసుకోవాలి. అసలైన వారసులకు న్యాయం చేయాలని ఈ ప్రభుత్వాన్ని నేను కోరుచున్నాను. మాకు ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారిని కలవడం కోసం అపాయింట్మెంట్ ఇవ్వాలని మేము ముఖ్యమంత్రి రేవంత్ గారిని ధన్యవాదాలు కోరుకుంటూ ముగిస్తున్నాం. సో చెప్పండి, మీరేమైతారు సాకల ఐలమ్మ గారికి? అమ్మ నాలుగో కొడుకును మీరు నేను నాలుగో కొడుకును, మా అక్క, మా కొడుకు, మా బిడ్డ, వీళ్ళందరూ మా కుటుంబం. ఇదంతా 200 మంది ఉంటాం మేము. 200 మందిలో రామచంద్రుడు అంటే ఆయన, నేను ఒక్కనే మనోడిని, నా కొడుకే మనోడు, కడవాళ్ళందరూ చచ్చిపోయినారు, ఎవ్వరూ లేరు అని చెప్పుకుంటూ ఏ పార్టీ వస్తే ఆ పార్టీకి గొడుగు పట్టుడు అని చేసుకుంటూ పోతున్నాడు. ఇన్ని రోజుల కాంచెలు మమ్మల్ని మొత్తం అనగదొక్కి బయటికి రాకుండా చేసిండు. రేవంత్ గారిని చెప్పేది ఏంటంటే, రేవంత్ సార్ గారికి మమ్మల్ని చాకలేలమ్మ వారసులను గుర్తించి మాకు ఒక అపాయింట్మెంట్ ఇచ్చి సార్తోనే మేము కలిసి మా బాధ మొత్తం మేము చెప్పుకుంటాం. మాకు అందరం భేదగా పోతాం. అందరూ హైదరాబాద్లో ఇల్లు పని చేసుకొని పోతాను. అందరికి ఒక ఇల్లు కట్టియాలి. చదువుకున్న పిల్లలు అందరు ఉన్నారు నిరుద్యోగంగా, వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలని ఆ సార్ గారిని కోరుకుంటున్నాం. సో అన్న ఫైనల్ మీరు చెప్పండి అన్న, అంటే ఇంతమంది ఉన్నారు వారసులు, సో ఫైనల్ ఏం చెప్తారు? నేను చిట్టాల చాకలేల మున్మోను అండి. మా ఫ్యామిలీ దగ్గర ఒక 150 నుంచి 200 మంది ఉన్నారు. ఇక్కడ ఏంటంటే మాకు ఇప్పుడు మా వదినకి ఇచ్చారు, ఆమె మా వదిననే, కాకపోతే ఇంకా అందరికి తెలుసుకోకుండా ఎంక్వైరీ లేకుండా ఆమెకి ఇచ్చారు. మా దాంట్లో కూడా హ్యాండిక్యాపర్ ఉంది, మా అక్క, ఆమె ఇంకా పెళ్లి చేసుకోకుండా మా దగ్గరే ఉంది, ఆమెకు ఇవ్వాలని మా ఫ్యామిలీ అంతా కోరుకుంటుంది. అందుకనే మేము రేవంత్ రెడ్డి దగ్గర మాకు ఒక అపాయింట్మెంట్ ఇస్తే కలిసి మా బాధలు చెప్పుకోవాలని మేము కోరుతున్నాం. ఐలమ్మ మనవరాలు బిడ్డను నేను. మొదటి నుంచి ఆమెకు ఎవరు సేవ చేయలేదు, సర్పంచ్ కూడా చేయలేదు, వాళ్ళ మామగారు కూడా. మా అమ్మ చేసింది, కనీసం మా అమ్మను కూడా గుర్తింపు చేయలేదు ఎన్నడు ఆయన. మా కుటుంబాన్ని ఏ కుటుంబాన్ని గుర్తింపు చేయలేదు. భూములు గిట్ల ఏదన్నా ఉన్నా కూడా అమ్మినా కూడా ఆయన రిజిస్టర్లు చేసుడు, డబ్బులు దొప్పుడు, మాకు ఎవరికి ఇవ్వకపోవడం, మమ్మల్ని అన్యాయం చేసేది, మాకు వచ్చేటివి కూడా అవకాశం ఏది రాకుండా చేసిండు అట్లా. కాబట్టి ఆమెకు ఇస్తానికి అయితే అవకాశం మేము ఒప్పుకోవట్లేదు. మాకు పేదలకు ఏమైనా సహాయం చేయాలి, ఉన్న ఆమెకు వికలాంగరు కాబట్టి ఆమెకే ఇవ్వాలని కోరుతున్నాము. రేవంత్ రెడ్డి సార్కు మాకు మాట్లాడటానికి అవకాశం ఇవ్వాలి. సో విన్నారు కదా, ఈ విధంగా సో సాకలి ఐలమ్మకు సంబంధించిన అసలైన వారసులం మేమే. సో తను వచ్చిరు, ఓకే ఫైన్, ఆమె కూడా మా కుటుంబమే. కాకపోతే సో ప్రాపర్ అంటే సాకలి ఐలమ్మ మూలకు పడ్డప్పుడు సో తన చివరి రోజులలో ఆమె ఎలాంటి సేవలు కూడా చేయలేదు. సో ఆమెకు దగ్గరుండి సేవలు చేసింది కూడా మేమే అని చెప్పేసి సాకలి ఐలమ్మకు సంబంధించిన మన్మలు కావచ్చు, మన్మల పిల్లలు కావచ్చు, వీళ్ళందరూ వచ్చి ప్రధానంగా జడ్జ్ చేస్తున్నారు. సో తను శ్వేత ఎవరైతే మహిళా కమిషన్ మెంబర్గా ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు వాళ్ళ తండ్రి కలిసి వీళ్ళని దూరం పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. సో ఈ నేపథ్యంలో మేము చాలా వరకు ఆర్థిక ఇబ్బందుల్లో పాల్గొన్నాం, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాం. సో మేము ఇప్పుడు పాలకుర్తి కావచ్చు, ఆ ఏరియాలో కూడా వచ్చి మీరు ఎంక్వైరీ చేయండి. సో మేము ప్రాపర్గా సాకలి ఐలమ్మకు సేవ చేసిన వాళ్ళు మేము ప్రజలకు కూడా సేవ చేస్తాం. సో మమ్మల్ని కన్సిడర్ చేయాలి అని చెప్పేసి సాకలి ఐలమ్మకు సంబంధించిన కుటుంబ సభ్యులు ఈరోజు ప్రస్తుతం గాంధీ భవన్కి వచ్చి వాళ్ళు చెప్పడం జరుగుతుంది.